ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలు కృంగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ లాంటి జనాభా ఉన్న వ్యవస్థను పెద్ద సవాలే. అగ్రదేశాలు ఈసారి వృద్ధి రేటు 7 నుంచి 8% నమోదవుతుంది. ఆర్బీఐ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం అంచనాలన్నీ తారుమారయ్యాయి. రికార్డు స్థాయిలో వృద్ధి రేటు ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి భారత్ త్వరలోనే చేరుకునే అవకాశం ఉందని వివరాలతో సహా స్పష్టమవుతోంది. ఈ వృద్ధి రేటుతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి? వాచ్ దిస్ స్టోరీ. భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందా? భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు ఏమిటి? భారత వృద్ధి రేటు ఎటువంటి సంకేతాలు ఇస్తోంది? 2 యుద్ధాలతో ప్రపంచం అతలకుతలమవుతోంది. సప్లై చైన్ దెబ్బతింటోంది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. గ్లోబల్ రుణాలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిణామాల్లో భారత్ మాత్రం ప్రపంచానికి కొత్త వెలుగుల్ని ప్రసరింపజేస్తోంది. అన్ని అంచనాలను చిత్తు చేసి భారత వృద్ధి రేటు దూసుకు వెళ్తోంది. తాజాగా జీడీపీ డేటా బయటకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు భారత జీడీపీ వృద్ధి రేటు 7.8% పెరిగింది. కానీ మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.2% వద్ద నిలిచింది. ఈ వృద్ధి రేటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సహా అన్ని అంచనాలను తారుమారు చేసింది. నిజానికి భారత వృద్ధి రేటు 7 నుంచి 8% మధ్యలో ఉంటుందని ఆర్బీఐ, ఐఎంఎఫ్ అంచనా వేశాయి. కానీ వృద్ధి రేటు మాత్రం 8.2% నమోదైంది. అయితే ఈ వృద్ధి రేటు ఎందుకు అంచనాలను మించింది అంటే అందుకు ప్రధానంగా 4 సెక్టార్లే కారణం. అవి తయారీ రంగం, గనులు, నిర్మాణ రంగం, సేవా రంగమే. ఈ 4 రంగాల్లో కీలకమైన ప్రగతి భారత్ సాధించింది. ఈ వృద్ధి రేటుతో భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? నిజానికి భారత ప్రభుత్వానికి ఇది అతి పెద్ద విజయం. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలకు ఆమోదం లభించినట్లయింది. జీడీపీ డేటా వెలువడ్డ టైం అత్యంత కీలకమైనది. సార్వత్రిక ఎన్నికల చివరి ఫేజ్కు ఒకరోజు ముందు వృద్ధి రేటు వివరాలు బయటకొచ్చాయి. ఈ స్ట్రాంగ్ వృద్ధి రేటు అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడ మరో కీలకమైన విషయం కూడా ఉంది. వృద్ధి రేటు అనేది భారత ఆర్థిక స్థితికి సంబంధించిన అంశం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు ఈ వృద్ధి రేటు వెల్లడిస్తుంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటు 5.6%గా నమోదైంది. నిజానికి ఈ ద్రవ్యలోటును ప్రభుత్వం 5.8కి తగ్గించాలని ప్రణాళికల్ని రూపొందించారు. కానీ ప్రభుత్వం అనుకున్న దానికంటే మరింతగా ద్రవ్యలోటు తగ్గింది. అంటే ద్రవ్యలోటు అంచనా కంటే మరింతగా తగ్గింది. అసలు ద్రవ్యలోటు అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం చేసే ఖర్చులు, వచ్చే ఆదాయాల మధ్య తేడాలనే ద్రవ్యలోటు అంటారు. రెండింటి మధ్య తేడా పెరిగితే అంటే ద్రవ్యలోటు పెరిగితే రుణాలను ఎక్కువగా తీసుకోవలసి వస్తుంది. రుణాలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఆస్తులను విక్రయించే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబమైన, ప్రభుత్వమైన వచ్చే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైతే రుణాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ద్రవ్యలోటు తగ్గుతుందో అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు పన్నులు వసూలు చేసే అవకాశము ఉంటుంది. ఈ పరిస్థితి ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆదాయ రాబడిని సరైన పద్ధతిలో నిర్వహిస్తున్నప్పుడే వీలవుతుంది. గత బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్యలోటుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5% దిగువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో లోటును 5.1%కి చేర్చాలని ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం విడుదలైన డేటాను చూస్తే భవిష్యత్తు ప్రణాళికలు నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృద్ధి రేటు పెరిగితే ప్రజలకు ఎలాంటి మేళ్లు జరుగుతాయి? ఈ జీడీపీ అంకెలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? నిజానికి ఆర్థిక వృద్ధి రేటు పెరగడంతో దేశం ఆర్థికంగా స్థిరంగా ఉందని స్పష్టమవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి ప్రభావం భారత్లో గ్రౌండ్ లెవెల్లో పెద్దగా చూపలేదు. మిగిలిన ఈ ఏడాదంతా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు కొత్త అంచనాలు విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ వచ్చే మార్చి వరకు కూడా వృద్ధి రేటు 7% నమోదు చేస్తుందని భావిస్తోంది. సో పరిణామాలన్నీ ఇప్పుడు భారత్కు అనుకూలంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడే కొన్ని స్వల్పకాలిక ఇబ్బందికర సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఉదాహరణకు వినియోగ సంఖ్యలు మందకొడిగా ఉన్నాయి. గత త్రైమాసికంలో ప్రైవేటు వినియోగం 4% వద్ద ఎలాంటి మార్పు లేకుండా ఉంది. ప్రైవేటు వినియోగం అంటే ఏమిటి?
రోజువారీ ఆహారం, దుస్తులు, విద్యుత్, నీటి బిల్లులతో పాటు సెలవుల్లో ప్రజలు వెచ్చించే మొత్తం వ్యయాన్నే ప్రైవేటు వినియోగంగా పిలుస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రజలు ఖర్చు చేసే డబ్బుని ప్రైవేటు వినియోగంగా పేర్కొంటారు. ప్రజలు ఖర్చు చేసే వ్యయం జీడీపీలో దాదాపు 60% ఉంటుంది. ప్రైవేటు వినియోగం స్థిరంగా ఉన్నా అది పెరగకపోయినా ప్రజలు డబ్బును ఖర్చు చేయటం లేదని అర్థం. వారు తమ డబ్బును వెచ్చించడానికి ఇష్టపడటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ప్రజలు డబ్బు ఖర్చు చేయకపోతే అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. అయితే భారత్లో ప్రైవేటు వినియోగం ఎందుకు మందగించింది అంటే ఇప్పుడు చెప్పబోయే వివరాలు ఆ విషయాన్ని వెల్లడిస్తాయి. కుటుంబాలకు బాధ్యతలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అప్పులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన జీడీపీలో ద్రవ్యలోటు 5.7%గా ఉంది. నిజానికి ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అన్నమాట. అంతేకాకుండా భారతీయ కుటుంబాల పొదుపులు తగ్గిపోయాయి. 10 ఏళ్ల క్రితం ఈ పొదుపులు ఆర్థిక వ్యవస్థలో 7% కంటే ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం అవి 5.2% వద్దే ఉన్నాయి. ఇది రికార్డు స్థాయి తగ్గుదల అన్నమాట. ఇది జాబ్ మార్కెట్ను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మరో విషయం ఉంది. భారత్లో పనిచేసే జనాభా ఏటా పెరుగుతోంది. కానీ కొత్త ఉద్యోగాల కల్పన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు వేతనాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. వేతనాల తగ్గింపుకు సంబంధించిన డేటా కూడా అందుబాటులో ఉంది. భారత్లోని పట్టణాల్లో ఏటా వేతనాలు దాదాపు 3% తగ్గుతున్నాయి. ఎంబీఏ చేసిన వారికి కూడా ఉద్యోగం గ్యారెంటీగా దొరుకుతుందన్న హామీ లేదు. తాజాగా డెటాయిట్ ఓ నివేదిక ప్రచురించింది. ఈ సంవత్సరం ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు పెద్దగా ఉద్యోగాలు రావని అంచనా వేస్తున్నారు. ఎంబీఏ పట్టభద్రుల ఉద్యోగాల ఛాన్సులు 33% తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇది గత ఏడాదిలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ల బడ్జెట్ తో పోలిస్తే 33% తక్కువ అన్నమాట. దీని అర్థం ఉద్యోగాల సంఖ్య పడిపోవడమే కాదు, జీతాలు కూడా తగ్గుతున్నట్టు తెలుస్తోంది. అంటే వృద్ధి సంఖ్యలు ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ దాని ప్రయోజనాలు మాత్రం ప్రజలకు అందకుండా పోతున్నాయి. నిజానికి ఇది ఒక సవాలు. కొత్త ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లోటును అధిగమిస్తే ప్రపంచంలోనే భారత్ 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ $3,50,000 కోట్ల చేరడానికి ఈ వృద్ధి రేటు చోదక శక్తిగా పనిచేసింది. తద్వారా రాబోయే కొన్నేళ్లలో ఆర్థిక వ్యవస్థ $5,00,000 కోట్ల లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సిద్ధం చేసినట్లయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7%గా నమోదైంది. 2022-23 జనవరి మార్చిలో 7.8, జూలై సెప్టెంబర్లో 8.1, అక్టోబర్ డిసెంబర్ 2023లో 8.6%గా నమోదైంది. ఇదిలా ఉండగా 2024 మొదటి 3 నెలల్లో చైనా 5.3% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా భారత్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన ప్రదర్శనను చేసింది. ఇది భారత్కే కాదు ప్రపంచానికి కలిసి వచ్చే అంశమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.